హాయ్ గాయ్స్, ఎల్లరూ எப்படி இருக்கீங்க? நல்லா இருக்கீங்களா? అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? முக்கியமா இந்த வீடியோல நம்ம எதை பத்தி பார்க்க போறோம் அப்படின்னா వెజిటేబుల్ నేమ్స్ తమిళ్లో எப்படி கூப்பிடுவாங்க, తెలుగులో எப்படி கூப்பிடுவாங்கன்னு நம்ம பார்க்க పోறோం. ముఖ్యంగా ఈ వీడియోలో దేని గురించి చూడబోతున్నాం అంటే వెజిటేబుల్ నేమ్స్ తమిళ్లో ఎలా పిలుస్తారు, తెలుగులో ఎలా పిలుస్తారని ఈ రోజు చూడబోతున్నాం. సో వీడియోకి లైక్ பண்ணி షేర్ பண்ணி సబ్స్క్రైబ్ பண்ணிக்கோங்க. వీడియోకుள்ள పోలాం. సో వీడియో లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి వెళ్దాం. వీడియో చివరి వరకు చూడండి. వీడియో కడీసి వరకు పారుంగ. కూరగాయలు కూరగాయలు ఇది తమిళ్లో కాయగరిగల్ కాయగరిగల్. ఓకే, ఫస్ట్ వన్ చూద్దాం. ఉల్లిపాయ ఉల్లిపాయ ఇది తమిళ్లో వెంగాయం వెంగాయం. సరిగ్గా వినండి, వెంగాయం. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. టమాటా టమాటా ఇది తమిళ్లో తక్కాలి తక్కాలి. ఓకే, నెక్స్ట్ వన్. కాకరకాయ కాకరకాయ ఇది తమిళ్లో పాగరకాయ్ పాగరకాయ్ ఆర్ పావక్కాయ్ పావక్కాయ్. తమిళనాడులో ఒక్కో డిస్టిక్లో ఒక్కోలా పిలుస్తారు, పాగరకాయ్ ఆర్ పావక్కాయ్. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. సొరకాయ ఇది తమిళ్లో సురైకాయ్ ఆర్ సొరక్కాయ్ సురైకాయ్ ఆర్ సొరక్కాయ్. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. క్యాబేజ్ ఇది తమిళ్లో ముట్టైకోస్ ముట్టైకోస్. సరిగ్గా వినండి, ముట్టైకోస్ అంతే. క్యాబేజీని తమిళనాడులో ముట్టైకోస్ అంటారు. ఓకే, నెక్స్ట్ వన్. బీట్రూట్ బీట్రూట్ సేమ్ తమిళ్లో కూడా బీట్రూటే. ఓకే, నెక్స్ట్ వన్. క్యారెట్ సేమ్ తమిళనాడులో కూడా క్యారెటే అని పిలుస్తారు. క్యాలీఫ్లవర్ ఇది తమిళ్లో సేమ్ క్యాలీఫ్లవరే. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. పచ్చిమిరపకాయ్ పచ్చిమిరపకాయ్ ఇది తమిళ్లో పచ్చమిళగాయ్ పచ్చమిళగాయ్. పచ్చిమిరపకాయని తమిళ్లో పచ్చై మిళగాయ్. ఓకే, నెక్స్ట్ వన్. ఎండు మిరపకాయ్ ఎండు మిరపకాయ్ ఇది తమిళనాడులో ఒక్కొక్క డిస్టిక్లో ఒక్కొక్కలా పిలుస్తారు. ఫస్ట్ వన్ శివప్పు మిళగాయ్ శివప్పు మిళగాయ్. నెక్స్ట్ వన్ కంజె మిళగాయ్ కంజె మిళగాయ్. ఓకే, నెక్స్ట్ వన్. వరమిళగాయ్ వరమిళగాయ్. ఒక్కో డిస్టిక్లో ఒక్కోలా పిలుస్తారు. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. దోసకాయ దోసకాయ ఇది తమిళ్లో వెள்ளరికాయ్ వెள்ளరికాయ్. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. కరివేపాకు కరివేపాకు ఇది తమిళ్లో కరివేపిళ్ళై కరివేపిళ్ళై. కరివేపాకు దీన్ని తమిళనాడులో కరివేపిళ్ళై అని పిలుస్తారు. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. ములక్కాయ ములక్కాయ ఆర్ మునక్కాయ మునక్కాయ ఇది తమిళ్లో మురుంగైకాయ్ మురుంగైకాయ్. నెక్స్ట్ వన్ చూద్దాం. వంకాయ్ వంకాయ్ ఇది తమిళ్లో కత్తెరికాయ్ కత్తెరికాయ్. సరిగ్గా వినండి, వంకాయ్ ఇది తమిళ్లో కత్తెరికాయ్. నెక్స్ట్ వన్. బీన్స్ తమిళ్లో కూడా బీన్స్. నెక్స్ట్ వన్ చూద్దాం. వెల్లుల్లిపాయ వెల్లుల్లిపాయ ఇది తమిళ్లో పూండు పూండు. వెల్లుల్లిపాయని తమిళ్లో పూండు అంటారు అంతే. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. బెండకాయ బెండకాయ ఇది తమిళ్లో వెండైకాయ్ వెండైకాయ్. పుట్టగొడుగు అదే మష్రూమ్ పుట్టగొడుగు అంటారు కదా తెలుగులో. సో ఇదే తమిళ్లో కాళన్ కాళన్. పుట్టగొడుగు తమిళ్లో కాళన్ అంటారు అంతే. ఓకే, నెక్స్ట్ వన్. బఠానీ బఠానీ ఇది తమిళ్లో పటానీ పటానీ ఆర్ పచ్చై పటానీ పచ్చై పటానీ. నెక్స్ట్ వన్. అరటికాయ అరటికాయ ఇది తమిళ్లో వాళక్కాయ్ వాళక్కాయ్. అరటికాయని తమిళ్లో వాళక్కాయ్ అంటారు. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. బంగాళదుంప బంగాళదుంప ఇది తమిళ్లో ఉరళైకిళంగు ఉరళైకిళంగు. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. గుమ్మడికాయ గుమ్మడికాయ ఇది తమిళ్లో పూసనికాయ్ ఆర్ పరంగికాయ్ పూసనికాయ్ ఆర్ పరంగికాయ్ అని రెండు విధాలుగా అంటారు. ఒక్కొక్క డిస్టిక్లో ఒక్కోలా అంటారు. సో గైస్, మీకు నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే మీరు ఒక లాంగ్వేజ్ నేర్చుకుందామని స్టార్ట్ చేసి
ఇంట్రెస్ట్ లేకో మధ్యలో బోర్ కొట్టి వదిలేస్తే కనుక అది వేస్ట్. మీకు ఇన్ కేస్ ఒకవేళ బోర్ కొడుతుంది లేకపోతే ఇంకా మనం నేర్చుకోలేకపోతున్నాం అలాంటి ఫీలింగ్స్ ఎప్పుడైతే కలిగినాయో ఆ టైంలో మీరు వెజిటేబుల్ నేమ్స్, ఫ్రూట్ నేమ్స్, అలాగే మూవీ సీన్స్, మూవీ టైటిల్స్ అలాంటివి చూస్తూ ఉండండి. ఇలాంటివన్నీ తెలుసుకుంటే కనుక ఆటోమేటిక్గా మళ్ళీ మీకు రీస్టార్ట్ అవుతుంది ఇంట్రెస్ట్. మళ్ళీ అక్కడి నుంచి నేర్చుకోవడం స్టార్ట్ చేస్తారు. ఇది ఒక తమిళ లాంగ్వేజ్ అనే కాదు, కన్నడ, మలయాళం, హిందీ ఏ లాంగ్వేజ్ అయినా సరే ఇదే ఫార్ములా. మీరు ఇలాంటివన్నీ తెలుసుకోవాలి. చిన్న చిన్నవి తెలుసుకుంటే కనుక ఆటోమేటిక్గా మీకు లాంగ్వేజ్ మీద మళ్ళీ ఇంట్రెస్ట్ కలుగుతుంది, మళ్ళీ నేర్చుకోవాలనుకుంటారు. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. బీరకాయ. బీరకాయ ఇది తమిళ్లో పీర్కంగాయ్. పీర్కంగాయ్ తమిళ్లో బీరకాయని పీర్కంగాయ్ అంటారు. ముళ్ళంగి. ముళ్ళంగి సేమ్ తమిళ్లో కూడా ముళ్ళంగి. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. పొట్లకాయ. పొట్లకాయ ఇది తమిళ్లో పుడలన్కాయ్. పుడలన్కాయ్ పొట్లకాయని తమిళ్లో పుడలంకాయ్ అంటారు. ఓకే, నెక్స్ట్ వన్. చిలకడ దుంప. చిలకడ దుంప దీని తమిళ్లో సెక్కరై వళ్ళి కిలంగు. సెక్కరై వళ్ళి కిలంగు. చిలకడ దుంపని తమిళ్లో సెక్కరై వళ్ళి కిలంగు. నెక్స్ట్ వన్. మామిడికాయ. మామిడికాయ దీని తమిళ్లో మాంగాయ్. మాంగాయ్. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. కొత్తిమీర. కొత్తిమీర ఇది తమిళ్లో కొత్తమల్లి. కొత్తమల్లి. పుదీనా ఇది తమిళ్లో కూడా సేమ్ పుదీనా. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. కొబ్బరికాయ. కొబ్బరికాయ ఇది తమిళ్లో తేంగాయ్. తేంగాయ్. కొబ్బరికాయని తమిళ్లో తేంగాయ్ అంటారు. నిమ్మకాయ. నిమ్మకాయ ఇది తమిళ్లో ఎలుమిచ్చాయ్. ఎలుమిచ్చాయ్. నెక్స్ట్ వన్. చిక్కుడుకాయ. చిక్కుడుకాయ ఇది తమిళ్లో అవరెక్కాయ్. అవరెక్కాయ్. క్యాప్సికమ్. క్యాప్సికమ్ ఇది తమిళ్లో కుడై మిళగాయ్. కుడై మిళగాయ్. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. మొక్కజొన్న. మొక్కజొన్న ఇది తమిళ్లో మక్కచోళం. మక్కచోళం. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. వెల్లుల్లి. వెల్లుల్లి ఇది తమిళ్లో పూండు. పూండు. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. పాలకూర. పాలకూర ఇది తమిళ్లో పసలకేరై. పసలకేరై. ఓకే, నెక్స్ట్ వన్. చిలకడ దుంప. చిలకడ దుంప ఇది తమిళ్లో సెక్కరై వళ్ళి కిలంగు. సెక్కరై వళ్ళి కిలంగు. ఓకే, నెక్స్ట్ వన్. పసుపు. పసుపు ఇది తమిళ్లో మంజల్. మంజల్. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. ముళ్ళంగి దుంప. ముళ్ళంగి దుంప దీని తమిళ్లో కొసుకెళ్ళంగు. ఓకే, నెక్స్ట్ వన్. అల్లం ఇది తమిళ్లో ఇంజి. ఇంజి. అల్లాన్ని తమిళ్లో ఇంజి అంటారు. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. బీరకాయ. బీరకాయ ఇది తమిళ్లో పీర్కంగాయ్. పీర్కంగాయ్. సో ఇక్కడ మీకు క్వశ్చన్. పచ్చిమిరపకాయ, ఎండు మిరపకాయ వీటిని తమిళ్లో ఏమంటారో కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. యాక్చువల్లీ చాలామంది క్వశ్చన్స్కి నేను రిప్లై ఇవ్వలేకపోతున్నాను, ఎందుకంటే నాకు యూట్యూబ్ నుంచి కమెంట్ నోటిఫికేషన్ రావట్లేదు. సో దట్స్ వై ఐఎమ్ టెల్లింగ్ దట్. మీరు కనుక నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తే నేను అందరికీ రిప్లై ఇస్తా. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక అవి కూడా క్లియర్ చేస్తా. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇక్కడ స్క్రీన్ మీద ఉంటుంది చూడండి. నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి, దాంట్లో డైలీ యూస్ఫుల్ సెంటెన్సెస్ అలాగే ఇంపార్టెంట్ వర్డ్స్ మీకు అవన్నీ లాంగ్వేజ్ లెర్నింగ్లో పక్కా యూజ్ అవుతాయి. సో అవన్నీ చూడండి. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయితే కనుక కింద యూస్ఫుల్ వీడియోని కమెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో పుడిచిరిసిన లైక్ పని షేర్ పని సబ్స్క్రైబ్ పనికోంగా. And that's it for today guys, and I will meet you in the next video. Thanks for watching.